ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచి పట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జాతకాల్లో కొన్ని వేల యోగాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు అవును. సార్. కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, మనకుంటే బాగుండు అని అనిపిస్తాయి కొన్ని అవునండి, కొన్ని అవును. యోగాలు. అవునండి, గజకేసర్ లాంటిది, అవును. నీచమంగ రాజయోగం. అయితే ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి సార్, మీరు ఈ యోగాలన్నిటికీ హెడ్ లాంటిది, అంటే సూపర్ హీరో లాంటి యోగం అంటూ ఏదైనా ఉందా? అది ఎవరెవరికి ఉంటుంది? ఎటువంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఆ యోగం వర్తిస్తుంది? ఇంతకీ ఆ యోగం ఏమిటి చెప్తారా సార్? చెప్తానండి. ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు చెప్పాలంటే. ఎందుకంటే అందరూ కూడా, అందరి ఆలోచన కూడా ధనయోగాల మీదే ఉంటుంది. అవును సార్. ధనయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, విపరీత రాజయోగం ఉందా, నేను మల్టీ మిలియన్ అవుతా, ఇవే అడుగుతారు. నాకు ఆస్ట్రాలజీ గురించి చూపించుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా జనరల్గా అడిగే మాత్రం ధనయోగాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రేపు ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మనకి బయట మనం సర్వైవ్ అవ్వాలని అదే కావాలి కాబట్టి డబ్బు కావాలి అడుగుతారు. కదా. కామన్, అదే తప్పేం కాదు అది. అలాగే నాకు కీర్తి యోగం ఉందా అని అడుగుతారు. అవునా? పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా లేదా అనేటువంటిది అడుగుతారు. అట్లాగే సంతాన యోగం ఉందా, వివాహ యోగం ఉందా, ఆయుష్ ఉందా, మంచి చక్కటి ఆయుష్ యోగం ఉందా, ఇవన్నీ అడుగుతారు. గృహయోగం, వాహన యోగం అన్నీ అడుగుతారు. కానీ చాలా తక్కువ మంది, కోటిలో ఒక్కరు మాత్రం అడిగే యోగం, అదే అన్నిటికంటే గొప్ప యోగం, భక్తి యోగం. కోట్లో ఒకలే అడుగుతారు భక్తి యోగం గురించి. ఏమండి, నేను అమ్మవారికి చేరుకోగలనా? కోట్లో ఒకలే. నేను స్పిరిచువల్గా వెళ్ళగలనా? అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఏముంది, నేను రోజు పూజ చేసుకుంటున్నాను, నేను భక్తుడినే కదా. మీకు టెంపుల్స్లో కూడా చూసుకుంటే భక్తులకి మనవి అని చెప్తూ ఉన్నప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ భక్తి, భక్తుడు అనే దీనికి అసలు మనకి పరిపూర్ణంగా అర్థమైపోతే మనం భక్తులు అయిపోతాం. అంటే ఆ స్పిరిచువల్ యోగంలోకి వెళ్ళిపోగలుగుతాం. ఎందుకంటే అమ్మవారు కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, భక్తి గమ్య భక్తి వశ్య. అంటే అమ్మవారి భక్తికి మాత్రమే వశ్యం అవుతుంది, భక్తి ద్వారానే ఆవిడని మనం చేరుకోగలం. ఈ భక్తి అనేటువంటిది ఎలా వస్తుంది అనేది నేను చాలా రీసెర్చ్ చేశానండి చెప్పాలంటే. అంటే ఏంటంటే, ఎలా అయితే ఆస్ట్రాలజీ కోసం రీసెర్చ్ చేస్తామో, ఒక సైకాలజీ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తామో, ఏ గ్రహం ఎలా పనిచేస్తుందనే రీసెర్చ్ చేస్తామో, అలాగే భక్తి మీద కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. చేయగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, భక్తి అనేటువంటిది ఏదో పైన బాహ్యంగా ఏదో పూజ చేసేసాము, ఆలయానికి వెళ్ళాము, క్షేత్రానికి వెళ్ళాము, ఏదో 4 స్తోత్రాలు చదివేసాం, లలిత సహస్రనామాలు చదివాం, విష్ణు సహస్రనామాలు చదివేసాం అనుకుంటే కాదు. ఒక తల్లి పిల్లవాడికి ఇదంటే ఇష్టము అని తయారు చేసి తినిపిస్తూ, వాడు తింటూ ఉంటే లోపల ఒక రకమైన ఆనందాన్ని పొందుతుంది చూసారా? ఒక రకమైన అబ్బా అన్నట్టుగా ఇన్నర్ మైండ్ నుంచి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క మాధుర్యాన్ని, ఆనందాన్ని పొందుతూ రమిస్తూ ఆనందాన్ని పొందడం భక్తి. అంటే ఎలాగా? ఆలయం లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో పూజ గదిలో కూర్చున్నామంటేనే అసలు అక్కడ అబ్బా అమ్మవారి దగ్గర కూర్చున్నాం అనే భావన మీకు కలగాలి. ఒక పుష్పం పెట్టి ఇలా వేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర ఆ పుష్పాన్ని వేస్తున్నాను, ఒక పిల్లవాడికి ఎలా అయితే తల్లి తినిపిస్తూ ఆనందం పొందుతుంది. ఇప్పుడు చూడండి, ఎలా అయితే తల్లికి ఎటువంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అమ్మిస్తుంది చూసారా, తల్లి ప్రేమ చూపిస్తుంది. అంతేగాని వీడు పెద్ద అయితే వీడితో కలెక్టర్ అవుతాడు కాబట్టి నేను వీడికి చేస్తున్నాను, లేకపోతే వీడు నాకేదో నన్ను ఏదో చూసుకుంటాడు, ఇలాంటి ఆశలే ఉండవండి తల్లికి. తనని బిడ్డలు చూసుకుంటారనే ఆశ ఎక్కడ ఉండదు తల్లికి. 100% ఉండదు. వాడు బాగుంటే చాలు అనుకుంటా. వాడు బాగుంటే చాలని ఎలా ఉంటుందో, ఒక భక్తుడికి కూడా ఏంటంటే అమ్మవారికి నేను చేసుకోవాలి అనే భావన తప్పితే ఇంకోటి ఉండకూడదు. రైట్. అయితే ఇది జాతకంలో కూడా ఎంతో కొంత తెలిసే పరిస్థితి ఉంటుంది కదా సార్. "ఒరేయ్ బాబు, నీకు భక్తి ఎక్కువరా నాయన" అసలు అని. సర్వసాధారణంగా ఇప్పుడు మీకు బాహ్యంగానే ఏదో ఆలయాలకు వెళ్ళిపోతున్నాను, పూజలు చేసేస్తున్నాను అనేది భక్తి కిందకి రాదండి. కానీ ఒక చాట్ చూసిన తర్వాత మీరు చెప్తారు కదా సార్. అంటే కంప్లీట్ గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. భక్తి యోగం ఉన్నప్పుడు సర్వసాధారణంగా జూపిటర్ అండ్ కేతు ఈజ్ మోస్ట్ భక్తి యోగ. ఒకసారి ఆ కాంబినేషన్ అదే గురు కేతువులు, గురు శని కేతువులు ఇంకా పెద్ద భక్తి యోగం. అది అంటే కలిసి ఉండటమా లేకపోతే ఎట్లా? కలిసి ఉండడం కానీ, కలిసి ఉంటే ఇంకా 100% యోగం అండి. 159 యాక్సెస్ లో ఉంటే 75% యోగం. ఇంకో గ్రహం ద్వారా కలుస్తుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు కుజుడు కలిసి ఉన్నాడు, ఆ కుజుడు మళ్ళా తన 4వ దృష్టితోనో ఇంకొక దృష్టితోనో అష్టమ దృష్టితోనో ఆ గ్రహాన్ని కలుపుతున్నాడు.
అప్పుడు అది ఆ ఉమ్, యోగాన్ని ఇస్తుంది. కానీ డైరెక్ట్గా కలిసి ఉంటే అది ఇంకా గొప్ప యోగం. ఉమ్, అద్భుతం. అయితే అన్నిటికంటే ఎందుకు గొప్ప యోగం అని నేను అంటానంటే భక్తి యోగాన్ని, ఉమ్, ఇప్పుడు భక్తుడు ఏం చేస్తాడు, ఆ భగవంతుడితో కలిసి ఆ యొక్క దీంట్లో రమిస్తూ పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఆ పూజాది కార్యక్రమాలు లేకపోతే ఆ భక్తిలో చేస్తుంటారో ఎవరిని చెందుతారు ఆఖరిగా? ఉమ్. స్వామిని. స్వామిని. అంతే. ఇప్పుడు ఎందుకంటే మీకు ధనయోగాలు ఉన్నాయి, ఉమ్, వివాహ యోగాలు, వాహన యోగాలు బోల్డన్ని ఉన్నాయి. ఉమ్. కానీ తర్వాత మళ్ళీ మీరు ఈ కర్మను తీసుకొని కొన్ని వందల వేల జన్మలు తిరుగుతూనే ఉండాలి కదా! వద్దు సార్, ఈ తిరగడాలు వద్దు. పునరపి జననం పునరపి మరణం వద్దే వద్దు. అందుకని ఇది గొప్ప యోగం అయింది. ఎందుకు ఇది గొప్ప యోగం అంటే, నీకు జన్మరాహిత్యాన్ని అంటే ఇంక జన్మలు లేకుండా చేస్తుంది కాబట్టి గొప్ప యోగం. ఇవన్నీ నీకు ఇచ్చినప్పటికీ ధనయోగం ఉన్నప్పటికీ మళ్ళీ జన్మలొస్తూ, ఆ జన్మల్లో నువ్వేం అనుభవిస్తావో తెలీదు. ఎగ్జాక్ట్లీ. నువ్వెలా అసలు ఎలా పుడతామో కూడా తెలియదు కదా. ఎలా పుడతామో తెలీదు. అసలు నువ్వు ఉమ్, మనిషిగా పుడతావో లేదో కూడా తెలీదు. మళ్ళీ ఇంకా మంచి కింద జన్మ కూడా ఎత్తొచ్చు. ఉమ్, ఎత్తకూడదనేం లేదు. ఉమ్. ఒక గంధర్వుడుగా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక రకరకాలుగా ఇంకో డైమెన్షన్ లో కూడా రావచ్చు సార్. వెళ్ళొచ్చు. ఉమ్, తప్పేం లేదు. కానీ అది ఇంకా భక్తి యోగం అనేది ఎప్పుడైతే ఉందో మనిషికి అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందండి. అయితే దీని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంది మనం చెప్పగానే వెంటనే వస్తుంది, ఆ వ్యక్తి కంటే రాదు. ఒకటి కాంబినేషన్ ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా గురుకేతువులు లేకపోతే గురుచంద్రకేతువులు. మరి గురు కేతువులు ఒకవేళ కలిసి ఉంటే ఉమ్, ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆ ఉన్న హౌస్ ని బట్టి ఇంపాక్ట్ ఉంటుందా హౌస్ని సార్? బట్టే ఉంటుంది. ఎట్లా సార్? 4వ భావంలో ఉంటే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. మనసు కదా, ఆ, అంటే మనసు లోపల నుంచి ఉంది ఆ కాంబినేషన్. ఓకే. దశమ స్థానంలో ఉందనుకోండి, ఒక్కోసారి వాడి కర్మ అవ్వచ్చు. ఉమ్. అంటే పూజ ఆ పూజ రోజు ఆ చేసుకుంటూ పూజ చేస్తూ పూజారి అవ్వచ్చు, పురోహితుడు అవ్వచ్చు, లేకపోతే దేవాదాయ శాఖలో దేవాదాయ పనిచేయచ్చు. శాఖలో పనిచేయచ్చు. ఓకే. దానికి కనెక్టివిటీ అంటే ఆ సేవ చేయడానికి, ఉమ్, ఆ కర్మ చేయడానికి కొంత కనెక్టివిటీ వచ్చింది. ఉమ్. అంతేగాని కంప్లీట్‌గా మనసులో ఉండాలి అంటే చంద్రుడితో కలిసి ఉండాలి, లేకపోతే 4వ భావంలో కనెక్టివిటీ ఉండాలి, లేదా 4th లార్డ్‌తో కనెక్టివిటీ ఉండాలి. ఫోర్త్ లార్డ్ తో కూడా కనెక్టివిటీ. అప్పుడు ఓకే. మనసుకి సంబంధం వచ్చిందది. ఓకే. చంద్రుడు 4th లార్డ్, 4th హౌస్ ఇలా కనెక్టివిటీ ఉంటే మనసుతో సంబంధం వస్తుంది. మరి పాప స్థానాల్లో ఉంటాయి కదా సార్? ఒకవేళ 8వ స్థానం, వ్యయ పాపస్థానాల్లో స్థానంలో, పాపస్థానాల్లో ఉంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాదనుకోండి 6వ ఉదాహరణకి. స్థానంలో. ఆ వ్యక్తి దానికి సంబంధించిన దోషం చేస్తాడు. అంటే ఆల్రెడీ భక్తుడిని ఈ వ్యక్తి ఇబ్బంది దూషించడం పెట్టడం. ద్వారా ఆ, దైవ దూషణకి గురవడం. అష్టమ స్థానంలో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని సీక్రెట్ పనులు చేయడం. లేకపోతే కొంతమంది హఠ యోగం లాంటివి, కొన్ని కుండలిని యోగాలు ఉంటాయి. అటువంటివి చేయడం. అకల్ట్ మీద. అకల్ట్ రిలేటెడ్‌గా చేయడం. 2 దాంట్లో రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే శీలస్థానము, లగ్నము చూడాలప్పుడు. శీలస్థానం, లగ్నం పాడవకుండా ఇలా ఉంటే అకల్ట్ యోగంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా మంచిగా అకల్ట్ ఇంకా తెలుసుకుంటుంటాడు నిగూఢంగా ఉంటుంది. ఉన్నది. ఓకే. షట్చక్ర సాధనలో ఇలాంటి వాటిలోకి ఆ రూపంలో ఆ పరమాత్మను చేరుకుంటాడు. వ్యయ స్థానంలో అంటే? వ్యయ స్థానంలో ఉంటే ఎంతసేపు సేవ చేయడంలో బాగా పొందుతాడు. మ్మ్. అంటే నేను పలానా దేవత దగ్గరికి వెళ్ళానండి, అక్కడ ఆ గుళ్ళో సేవ చేసామండి, ఈ గుళ్ళో ఆ, సేవ ద్వారా ఆయన ఆ భక్తిని చూపిస్తూ ఉంటుంటాడు. Super. అట్లా అన్నమాట. అట్లాగే పాజిటివ్ ప్లేసెస్ సార్ 5 లో గానీ 9 లో గానీ ఉంటే ఎట్లా ఉంటుంది? ఎక్కువ జపంలో గడపడానికి ఇష్టపడతాడు 5 లో ఉంటే. 5లో ఉంటే. మ్మ్. ఎందుకంటే 5 స్మరణ స్థానం కదండి, మ్మ్. అనుక్షణము స్మరించుకుంటూ ఉంటాడు. మ్మ్. ఒక్కోసారి 5th లార్డ్ 4th హౌస్లో ఉంటుంది. మ్మ్. ఇప్పుడు ఉదాహరణకు సింహలగ్నం అనుకోండి, 5th లార్డ్ గురువు అయి గురువు 4th హౌస్లో కేతుతో ఉంటే స్మరిస్తూ మనసులో ఎప్పుడు అదే దాంట్లో ఉంటాడు మనిషి. కలియుగంలో అది కావాల్సిందే. అది కావాలి, స్మరణతోనే ముక్తి స్మరణతోనే పొందుతాడు. ముక్తి పొందొచ్చు. 9th హౌస్ లో అయితే 9th హౌస్లో ఉంటే గురుసేవ ద్వారా, మ్మ్. గురువుల ద్వారా, యాత్రలకు వెళ్ళడం ద్వారా ఈయన పొందుతాడు. అమేజింగ్ సార్. ఇదంతా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మన ఆ చాట్లో పుట్టాలి అని ఒక భగవంతుడు పూర్వజన్మ రాత. వాసన, యా కదా, పూర్వజన్మ తలరాత. వాసన. మరి పూర్వజన్మ వాసన లేదు, ఆ, కానీ ఎక్కడో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుద్ది, గురుకేతువులు లేకపోతే శనికేతువుల వల్ల కర్మలో ఉండడం వల్ల ఇతనికి స్ఫురణ కలుగుతూ ఉంటుంది. నేను చేసుకోవాలి. కలిగినప్పుడు నేను ఏదో చేరుకోవాలి, నేను మ్మ్. భక్తి మార్గం వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే, మ్మ్. ఒక్కొక్కటి సహస్రనామాల యొక్క అర్థాలు, మ్మ్. పురాణాలు, రామాయణాలు, మహాభారతాలు వినగా ఏమవుతుందంటే, అసలు అక్కడ అది భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఒక పూర్తి నమ్మకం కలుగుతుంది. ఓకే. ఓకే. చాలా మందికి ఎందుకు అంటే, ఉన్నాడు కానీ మనం పిలిస్తే వస్తాడా, అంత సీన్ లేదు, నేను పాపాత్ముడని ఫీల్ అవుతుంటాడు. నిజంగా మనం చాలా అబద్ధాలు ఆడుతుంటాం, మనం చాలా తప్పులు చేసి ఉంటాం, మనం పిలిస్తే ఎక్కడ వస్తాడు అనమాట. కానీ ఎవరికైనా వస్తాడు. మ్మ్. పరమాత్మ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు తల్లికి 4 పిల్లలు ఉన్నారు, వాడు చెడ్డోడైనా మంచోడైనా వాడు అమ్మానంగానే ఇచ్చి వెళ్ళి తల్లి ఎలా అయితే అన్నం పెడుతుందో అవును. ఇది అంతే. నచ్చదు. అమ్మవారికి. ఎవరు పిలిచినా వస్తాడండి ఆ. పరమాత్మ. ఎలాంటి ఎవరు పిలిచి మీరు కూర్చున్నా సరే వస్తాడు. ఆ, మీ భక్తిని బట్టి, మీరు చూపించే దీన్ని బట్టి ఆయన ఇచ్చే ఫలితం ఆయన ఇస్తూ ఉంటాడు. ఓకే. అయితే ప్రారంభంలో ఎప్పుడూ కూడా కామ్యంతో చేయకూడదు. చేయగా మీ కామ్యం ఏమీ అక్కర్లేకుండా అక్కడి నుంచి అదే ఆయనే రిజల్ట్ వస్తూ ఉంటుంది.
అయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్, అయినప్పటికీ ఇది రిలవెంట్ గానే ఉంటుందని అడుగుతున్నాను. యా ఇంట్లో మాకుందండి భక్తి, ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, లేకపోతే ఒక భార్యగా నాకుంది. అవును నా భర్తకి లేదు, నన్ను చేయనివ్వట్లేదు, అడ్డుపడుతున్నాడు ఆయన. అవును నన్ను చేయనివ్వట్లేదు, ఎప్పుడు పూజలు అంటావు, క్షేత్రాలు అంటున్నావు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడి దగ్గరకు కూడా వెళ్ళనివ్వట్లేదు అనే వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్తారా? ఇక్కడ 2 విషయాలండి. మీకు వ్యక్తి ఉన్న అవతల వాళ్ళు చేయనివ్వట్లేదంటే, మీ పూర్వజన్మల్లో ఎక్కడో అది చేయనివ్వకుండా అడ్డుపడింది. హ్మ్. మీరు చేశారు ఆ పని. హ్మ్. అందుకని ఇప్పుడు ఈ రూపంలో భర్త రూపంలో వచ్చాడు. హ్మ్. లేదు మీకు అలా ఉన్నా లేకపోయినా ఆయన ఏదో కొత్త కర్మను తెచ్చుకుంటున్నాడంటే మనం ఏం చేయలేము. హ్మ్. దానికి మీరేంటంటే అమ్మవారిని కోరుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఏదైనా మనం పూజ గదిలో కూర్చొని మనం ఒక పూజ భక్తిగా చేయాలని ముందు అమ్మవారిని అంతే. కోరాలి. అంతే అమ్మా నువ్వు నేను భక్తిగా పూజ చేసేలాగా నువ్వు అనుగ్రహించు తల్లి అంటే ఆవిడే అనుగ్రహిస్తుంది. అంతే. మీరు అలా అని పూజ చేయండి. అలా అనుకోకుండా పూజ చేయండి. మీకు తేడా తెలుస్తుంది. బ్యూటిఫుల్. అంతా ఇక్కడ ఉంది. ఉంటుంది. ఉంటుంది. యాహ్! అమేజింగ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. భక్తి యోగం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ జీవన్మరణ యాతన నుంచి ప్రతి ఒక్కరు బయటపడేయడానికి ప్రయత్నించాలి. నేచర్ పెట్టిందే ప్రయత్నించాలి. దానికి కదా! అవునండి. సోల్స్ ప్రోగ్రెషన్ అనేది ప్రయత్నపూర్వకంగా చేయాలి. అది వాళ్ళ వాళ్ళ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది అవునండి. కదా! అవును. లగ్జరీస్ మీద ఉండకుండా కొంచెం అవును. బయటకి రావాలి. రావాలి. దానికి స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.